బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమస్యల పరిష్కారంపై ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆర్టీసీ ఉద్యోగులు కదం తొక్కారు. ధర్నా చౌక్లో మహాధర్నాకు ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు నెరవేర్చాలని డిమాండ్తో ధర్నాకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రస్తుత సిచ్యుయేషన్ ఏంటి? ఆర్టీసీ కార్మికులకు కష్టం వచ్చింది. ప్రగతి రథ చక్రాలు ముందుకు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి వీళ్ళ సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తాచారం చేయడంతో ఆర్టీసీ కార్మికులు జిల్లాల డిపోల నుంచి పెద్ద ఎత్తున ఇటు ఇందిరా పార్క్ చేరుకున్నారు. వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కావచ్చు, అంతేకాకుండా పూర్తి స్థాయిలో తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంతేకాకుండా ఇటు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ మాత్రమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాలి, అటు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించదని కూడా కోరుతా ఉన్నారు. అంతేకాకుండా పీఆర్సీతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలు కావచ్చు, అంతేకాకుండా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కనీసం వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు కూడా పూర్తి స్థాయిలో రావట్లేదు. ఈ నేపథ్యంలో 33 జిల్లాల నుంచి ఉన్నటువంటి డిపోలో పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ చేరుకున్నారు. అటు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇందిరా పార్క్ నుంచి ఇటు చలో సెక్రటేరియట్ కు కాసేపట్లో వెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం. ఏంటి మీ డిమాండ్లు ఏంటి? ఎందుకు మీరు చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు? ఈ డిమాండ్లు ఎప్పటికీ ఉన్నాయి. చాలా రోజుల క్రితం ఉన్నటువంటి డిమాండ్లు. గత ప్రభుత్వం కూడా 90%గా ప్రభుత్వంలో విలీనం చేయడానికి కేసీఆర్ గవర్నమెంట్ సుముఖంగా ఉండి జస్ట్ ఒక 10%లో కాలేకపోయింది. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎలక్షన్ రావడంతో కేసీఆర్ గారి గవర్నమెంట్లో కాలేదు. మరి అదే తరుణంలో ఇదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మీటింగ్ పెట్టినప్పుడు 55 రోజుల సమ్మెకాలంలో వచ్చి కేసీఆర్ గారితో ఏమీ కాదు, నేను కడుపులో పెట్టుకుని చూసుకుంటాను, నేను ప్రభుత్వంలో విలీనం చేస్తాను అని చెప్పేసి గద్దెనెక్కి ఈ రోజు మాత్రం ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలు కాలాతీతమైన తర్వాత కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేకుండా పోతా ఉన్నాడు. మరి పీఆర్సీలు ఉన్నాయి, 2 పీఆర్సీలు కూడా వచ్చినాయి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మా మీద నడ్డి విరుస్తున్నటువంటి ప్రధానమైన సమస్య, మరి వాళ్లకు కార్డులు ఇవ్వకుండా, ఏ కార్డులు లేకుండా ఆధార్ కార్డు మీద ప్రయాణం చేస్తూ ఒక్కొక్కరు 2-3 ఆధార్ కార్డులు చూపించుకుంటూ మాకు పని భారం ఎక్కువ మోపించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి అన్నారు, సీఎం గారు అన్నారు, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని చెప్పేసి. మరి పొన్నం ప్రభాకర్ గారేమో ఆర్టీసీ బ్రహ్మాండంగా నడుస్తా ఉందంటారు, సీఎం గారు బాగానే ఉందంటారు. మరి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. మమ్మల్ని పని భారాలు ఎక్కువైపోయింది. ఈ మధ్యకాలంలో యూనియన్లు లేకపోయేసరికి ఎక్కడ చూడు డిఎంలు కానీ మిగతా ఆఫీసర్లు కానీ మమ్మల్ని పని భారాలు మోపించేసి ఒక్కరోజు యాబ్సెంట్ అయినా తెల్లారి మళ్ళీ సెకండ్లో డ్యూటీ ఆయనకి యాబ్సెంట్ ఛార్జ్ షీట్ ఇవ్వడం. మహాలక్ష్మి స్కీమ్ తో వేల కోట్ల మంది మహిళలు ప్రయాణించారు, లాభాల బాటలో నడుస్తుంది, ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరిగిందని చెప్తున్నది ఎంతవరకు వాస్తవం? ఆక్యుపెన్సీ రేషియో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా బాగానే ఉంది. మరి లేడీస్ మరి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఒక కార్డు మీద ఇప్పుడు పెరిగితే ఆర్టీసీకి లాభాల బాట నడుస్తుందా? లాభాల బాటలో నడుస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ మరి ఇచ్చేది మాత్రం మాకు నెలకు వచ్చేసి మహాలక్ష్మి స్కీమ్ కింద రావాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పేపర్లో చూస్తే, ఏ టీవీ ఛానల్లో చూస్తే మాత్రం 3200 కోట్ల రూపాయలు మాత్రం ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఇస్తున్నామని వాళ్ళు అంటున్నారు, ఇవ్వలేదని మేము అంటున్నాం. మరి ఎక్కడ పోతుంది ఈ మహాలక్ష్మి అమౌంట్ వచ్చిన తర్వాత మాకు ఈ పనిభారం అనేది లేకుండా పోతుంది కదా. మరి మగవారి మీద మేము ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. మగ ప్యాసింజర్లను మేము టికెట్ తీసుకునే ప్యాసింజర్ని ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కలెక్షన్ తీసుకురా అంటున్నారు. మహాలక్ష్మి స్కీమ్ అమౌంట్ ఇస్తే మాకు టిప్పలే ఉండవు కదా. మరి అటువంటి పరిస్థితులలో ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ఈ మధ్యకాలంలో స్మార్ట్ కార్డులని ఏదో తీస్తా ఉన్నారు. మరి ఒకరు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఆధార్ కార్డు చేయించుకొని ఇక్కడ తిరుగుతా ఉన్నారు. అవి కూడా ఆలోచన చేసి మాకు రావాల్సిన బకాయిలు కానీ ఏమైనా మేము డిమాండ్లు అయితే అప్పుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగులకు ఎట్లా ఇబ్బంది అవుతుంది? కనీసం గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఎట్లా ఇబ్బంది అవుతుంది? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఈ రోజు సెక్రటరీ ముట్టడికి పిలుపు? ప్రధానంగా మా డిమాండ్లండి, ఎలక్షన్కు ముందు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మభ్యపెట్టేసిండు. మేము అనగామ్య గోచరంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే
నేను రాగానే మేనిఫెస్టోలో పెడుతున్నాము 2 PRCలు రాగానే ప్రభుత్వం విలీనం చేసి మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు. 2 సంవత్సరాలు కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు దిక్కుమొక్కు లేదు. మాకు ప్రధానంగా మహిళలకు ఇది ఫ్రీ బస్సు పెట్టేసి మాకు ఎంత బాధ పెడుతున్నారంటే వాళ్ళు డ్యూటీ చేయలేకపోతున్నారు. ఇది అక్కడ ఆర్టిస్టులు డ్యూటీలో వదిలి వెళ్ళిపోదామనే భయంకరమైన పరిస్థితి. డ్యూటీకి రేపటి రోజుకు డ్యూటీకి పోవాలంటే ఇక్కడనే ఇంట్లోనే వాళ్ళు అబ్బా ఈ డ్యూటీ మాకు అవసరం లేదనే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ రోజు ఆయన ఉన్న బస్సులు ఉన్నాయి, జనాలు పెరిగింది. ఆక్యుపెన్సీ ఒక బస్సులో ఎక్కే 40 మంది పోతే 80 మంది బస్సులు ఎక్కుతున్నారు. వాళ్ళు ఎట్లా జర్నీ చేస్తారు? టికెట్ ఎట్లా ఇష్యూ అవుతుంది? డ్రైవర్ బస్సు ఎట్లా నడుపుతాడు? ఎక్కడ బస్సులు అక్కడ ఇప్పుడున్న బస్సులు ఇంకా అవే బస్సులు నడుస్తున్నాయి. వీళ్ళు ఏమంటున్నారంటే మేము బస్సులు తెప్పించినాం, బస్సులు నిన్న ఇచ్చినాం. ఎక్కడ బస్సులు ఇవ్వలేరు, ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు. రిక్రూట్మెంట్ జరిగినట్లయితే మాకు తెలిసిపోతుంది కదండి. ఒకవేళ డబ్బులు ఇస్తున్నావు, మహాలక్ష్మి డబ్బుకు స్కీమ్ మేము డబ్బులు ఇస్తున్నాం అంటున్నాం. డబ్బులు ఇస్తే మేము బోనస్ తీసుకోవాలండి. నెలకు 300 కోట్లు మాకు ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ మేము బోనస్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాంటివి ఏమి ఇవ్వట్లేరు. అవన్నీ ఏమన్నా మళ్ళీ ఇప్పుడు మేము ఎక్కడన్నా ధర్నాలు పెడితే ఎక్కడన్నా మేము అడగడానికి పోతే మేము అన్ని ఇస్తున్నాం. ఎక్కడ చూసినా ఎవరికి ఏమి ఇవ్వట్లేదు. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి స్పందన చూస్తున్నారు కార్మికులది. ఈ కార్మికుల స్పందన ఎట్లున్నది అంటే కడుపు కోత. ఇది ఏదో అసమస్య, ఇది ఉత్తుగా ఎవరో పిలిస్తే రాలేరు. వాళ్ళంతటా వాళ్ళు చేసి ఒక పిలిపించినందుకు ఈ యొక్క రేవంత్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి మాట నిలుపుకున్నందుకు నువ్వు ఇచ్చినావు. ఆ రోజు ఏమన్నావు? మీరు రాగానే 2 నెలలు రాగానే నేను 2 PRCలు చేసి ఉన్న బకాయిలను తీసి మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాడు. పోయిన ప్రభుత్వం వాళ్ళు మొత్తం చేసేసానండి. లాస్ట్ గెజిటెడ్ అయింది, అపాయింటెడ్ డేట్ ఇవ్వాలి. అపాయింటెడ్ డేట్ ఇవ్వడానికి ఎంత కష్టం ఏమున్నది? ఇలా బాధ తెలుసలేదా? మా బాధ తెలుసుకున్నాలే, లేదంటే ఫర్దర్ యాక్షన్ చేసి ఏది ఇచ్చినా చాలా ఇబ్బందులు వస్తాయి. పరిస్థితి కనబడుతుంది. ఓవైపు పూర్తిగా ఇందిరా పార్క్ అంతా కూడా ఆర్టీసీ కార్మికులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పైన జంగు సైరన్ మోగించినటువంటి ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలని కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తారు. థ్యాంక్ యూ.